నాన్న, నేను కొంచెం తనతో మాట్లాడొస్తాను, మీరు వెళ్ళండి. అలాగే అమ్మా, జాగ్రత్త. ఈ కనిష్క ఉండగా మీ జీవితంలోకి సుఖం ఎక్కడుండి వస్తుందనుకున్నా? నన్నే జైల్లో పెట్టించి ఊసల్లెక్క పెట్టించావు. ఆ లెక్కలు తేల్చాల్సిన బాధ్యత నా మీదే ఉంది కదా. చేసిన తప్పులకి జైలు పాలయ్యావు. ఉన్న డబ్బుతో బెయిల్ తీసుకుని బయట కూర్చుంటావు. ఇప్పుడు అదే డబ్బుతో ప్రెసిడెంట్ ని కొనేసి ఉంటావు. నిన్ను చూసినప్పుడే నువ్వేం చేసుంటావో అంచనా వేశాను. తెలివైన దానివే అభి, కానీ నా ముందు నీ తెలివితేటలు ఎందుకు పనికిరావు? అభి తెలివేంటో మా అమ్మా నాన్నల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు, నిన్ను దోషిగా నిరూపించినప్పుడే తెలిసింది. అలాంటి అభితో నీకు పోలిక నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఏదో ఒకసారి పొరపాటు జరిగి మీరు గెలిచినంత మాత్రాన ప్రతిసారి మీదే పైచేయి కాదు రాహుల్. మీరు ఎంతో కష్టపడి నన్ను లోపలికి పంపిస్తే నేను చిటికెలో బయటికొచ్చి చూపించాను. ఇప్పుడు పొలం కూడా లేకుండా చేస్తాను. అది నీ వల్ల కాదులే. ఎక్కువ కలలు కని బుర్ర పాడు చేసుకోకు. నీ ముందున్నది ఒట్టి అభి కాదు, లాయర్ అభిసారిక. నువ్వు చేసిన నేరాలను బయటపెట్టి నిన్ను నేరస్తురాలను చేసిన అభిసారిక. నీ ఎత్తులను చిత్తు చేసి నీ తెలివితేటల్ని తుంగలో తొక్కి ఎదురొచ్చి నిన్ను ఢీకొట్టి నిలబడతాను, గెలుస్తాను. చాలా పొగరుగా మాట్లాడుతున్నావు. నీ విషయంలో నేను తగ్గేదే లేదు. నీ పొలం దక్కనివ్వను, నిన్ను గెలవనివ్వను. ఈ కనిష్క పగ పాము పగ. ఎక్కడికెళ్ళినా వెంటాడి వేటాడి పగ తీర్చుకుంటుంది. హే పిచ్చి కనిష్క, పిచ్చి పిచ్చిగా వాగావంటే పుచ్చ పగల కొడతా. అభి జోలికొచ్చావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఊరుకో బావా. ఆడదాని పొలం మీద వ్యాపారం చేయాలని చూస్తున్న నువ్వు, కోడలి పొలం అమ్మితే వచ్చే డబ్బుతో బ్రతకాలనుకుంటున్న నీ కుటుంబం మీరా నాకు చెప్పేది? ఇంకెక్కడ ఈ విషయం చెప్పకు. నవ్విపోతారు జనం. బంధాలు అనుబంధాల గురించి నీకేం తెలిసే? ఒక్కదానివే ఉంటావు, ఒంటరిగా బతుకుతావు. కుటుంబాలు, వాటి విలువలు నీకేం తెలుసు? నీతి మాలిన దానిలా బ్రతుకుతున్నావు. నువ్వా నాకు నీతులు చెప్పేది? ఏ అభి, నిన్ను వదలను. హే పోవే పిల్లబచ్చా. నాతో పోటీ పడాలంటే నీకో స్థాయి, ఓ విలువ ఉండాలి. అవి నీకెక్కడేడ్చాయిలే. చూస్తూ ఉండు, నీ కళ్ల ముందే నా పొలం నేను దక్కించుకుంటాను. నిన్ను ఓడించి ఇక్కడి నుంచి పంపిస్తాను. నా భర్తతో వ్యాపారం మొదలు పెడతాను. వీటిలో ఏ ఒకటి నువ్వు ఆపలేవు. గుర్తుపెట్టుకో. పాపం అభిని చూస్తుంటేనే జాలేస్తోంది వదినా. జాలా ఎందుకు? కుటుంబం కోసం అది చేసేస్తాను, ఆకాశం తీసి అరిటాకుగా పరిచేస్తాను అని ఏవేవో ప్రగల్భాలు పలికింది కదా. పాపం ఇకపై అభి అన్న మాట ఒక్కటి కూడా నెరవేరదని పాడిపోయిన మొహంతో తిరిగి రావటం ఖాయం. చేతిలో బాణం ఉంటే సరిపోతుందా? చెట్టు మీదకి గురిపెట్టడం కూడా రావాలి కదా అన్నట్టు ఆ అభి చేతిలో ఉన్న పొలం కాగితాల్ని ఆయుధంగా మార్చుకుందాం అనుకుంది. తీరా చూస్తే కనిష్క ఆ ఆయుధాన్ని కూడా అర్థం పర్థం లేకుండా చేసేసినట్టుంది. ఎంతైనా కనిష్క జోలికి వెళ్తే కన్నీరు పెట్టించక అస్సలు మానదు. పొలం అమ్ముతాను, ఇంటి పరువు కాపాడుతాను అని ఏవేవో డైలాగులు చెప్పిన అభి దాని పరువే పోగొట్టుకుని తిరిగొస్తుందన్నమాట. లలిత, అసలు మీకు బుద్ధుందా? అసలు మీరు ఇంటి మనుషులేనా? ఈ ఇంటి పరువుని కాపాడడం కోసం, ఈ ఇంటిని సమస్యల్లోంచి బయటికి తీసుకురావడం కోసం అభి ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే మీరు అభి కష్టం నీరు గారిపోవాలని కోరుకుంటున్నారా? అభి చేస్తున్న పోరాటంలో ఆ కనిష్క గెలవాలని కోరుకుంటున్నారా? చిచి, మిమ్మల్ని చూస్తుంటేనే
నాకు చిరాకొస్తోంది. పెద్దమ్మా, ఆ అభి మిమ్మల్ని ఆ కేసుల నుంచి బయటికి తీసుకొచ్చిందని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటున్నారు కానీ ఆ అభికి అంత సీన్ లేదు. అవునత్తయ్య గారు, ఏదో అభి అదృష్టం బావుండి మీ కేసు గెలిచింది. అన్నిసార్లు అదృష్టం కలిసొస్తుందా? కొన్నిసార్లు ప్రగల్భాలు పలికినంత సులువు కాదు పనులు చెయ్యాలంటే. వెనక్కి లాగే వాళ్ళకి ఎప్పటికీ తెలీదు ముందడుగు వేసేవాళ్ల ధైర్యం గురించి. అభి, ఇప్పుడేం చేద్దామమ్మా? నీకు పసుపు కుంకాలుగా ఇచ్చిన పొలానికి ఇన్ని రకాలైన పరీక్షలు ఎదురవుతాయని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పటి వరకు మీరెదుర్కొన్న సమస్యలు సరిపోలేదా అన్నట్టు ఇప్పుడు ఆ పైవాడు ఎందుకు ఈ కొత్త సమస్య తీసుకొస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. హ్మ్. హలో అత్తయ్య, చెప్పండి. అభి, స్పీకర్ ఆన్ చేయి. అభి, ఇక్కడ కొంతమంది నువ్వు చేస్తున్న పోరాటంలో ఓడిపోతావని, అపజయంతో తిరిగొస్తావని తెగ ఆనందపడుతున్నారు. కానీ నాకు తెలుసభి, నువ్వు ఓడిపోయే రకానివి కావు, యుద్ధంలో ఎదుటివాణ్ణి ఓడించే రకమని. నువ్వు లాయర్గా ఆలోచిస్తావు, లేకుంటే ఈ వేదవతి కోడలిగా ఆలోచిస్తావో నాకు తెలీదు. కానీ ఆ కనిష్కని నువ్వు తెలివిగా ఎదుర్కోవాలి. మీ ఆశీర్వాదం ఉన్నంత వరకు నేను ఓటమి దరిదాపుల్లో కూడా వెళ్ళను అత్తయ్య గారు. నా మీద నమ్మకం ఉంచండి. నీ మీద నాకు నమ్మకం ఉందభి. ముల్లుని ముల్లుతోనే తీయాలంటారు కదా, అలాగే ఆ కనిష్క తెలివితేటల్ని నీ కాలితో పాతాళానికి తొక్కిపారేయాలి. అత్తయ్య, నేను ఓడిపోతానని ఆనందపడుతున్న వాళ్ళకి చెప్పండి, వేదవతి గారి కోడలు గెలిచే తిరిగి వస్తుందని.